పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలకూరని ఇలా కట్ చేసుకొని ఈ కాడలు తీసేయాలి. అందులోనే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనపప్పు. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో పచ్చెనపప్పు, ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే జీలకర్ర కూడా వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా కలుపుకొని బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇదంతా తీసుకొని ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. మనం ఏంటంటే పాలకూర ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొంతమంది తినరు కదా పాలకూర అన్నది. సో అలాంటి వాళ్ళు కూడా ఇది బాగా తింటారనమాట. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న పప్పు ఉంది కదా, అది మనం ఏంటంటే మిక్సీ వేసుకొని ఇలా పౌడర్ కింద చేసుకోవాలి. ఇది మరీ సాఫ్ట్గా రాదు, ఇలా కొంచెం దీనిలా వస్తుంది. సో ఇందులోనే మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలన్నీ ఇలా తీసుకొని మిక్సీ జార్లోకి ఇందులోనే ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో చింతపండు వేయడం మర్చిపోయాను. సో ఇందులో మళ్ళీ నేను కొన్ని ఉల్లిపాయల్లో చింతపండు వేసుకొని ఇది ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇది బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది పేస్ట్ అన్నది. ఇప్పుడు అదే గిన్నెలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపులు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇందులోనే దంచిన వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకుని ఇందాక మనం పక్కన పెట్టుకున్న పాలకూర అన్నది తీసుకొని ఇందులో వేసుకోవాలి. అది బాగా కడిగి ఆ వాటర్ అంతా డ్రై చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా ఫుల్గా కలుపుకోవాలి. మనం ఏంటంటే ఇంకా వాటర్ అది ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో వాటర్ ఉంటుంది కదా ఆల్రెడీ పాలకూరలో. ఆకుకూరలో ఏ ఆకుకూరైనా కంపల్సరీ వాటర్ కంటెంట్ అన్నది ఉంటుంది మనకి. సో ఆ వాటర్ కంటెంట్తోనే ఇలా ఇలా దగ్గరకు అవుతుంది. మనం ఫ్రై చేసే కొలది ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని ఇందాక మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. అలా ఒక్కొక్క స్పూన్ అలా మొత్తం యాడ్ చేసుకొని దీన్ని ఏంటంటే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చూసారా మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇలా అలా మిక్స్ చేసుకుని ఇంకేమీ వేయ అవసరం లేదు. మనం వాటర్ ఇలా మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇదిగోండి అందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, సో దానివల్ల మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇందులో ఇప్పుడే మీరు టేస్ట్ చేసుకోండి. ఉప్పు ఏమైనా తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇలా కొంచెం దగ్గరకు అవ్వాలి. నేనేంటంటే ఉప్పు అది కరెక్ట్గా వేసాను, సో సరిపోయింది. ఇంకేం యాడ్ చేసుకోవట్లే. కానీ ఇది చాలా టేస్టీ, హెల్దీ కూడా, చాలా బాగుంటుంది కూడా. ప్రతి ఒక్కరు తినొచ్చు. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇకొని చూసారా ఇంత దగ్గరికి అలా అయిందనమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.